నారాయణపేట జిల్లా కోస్గిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన 3 రోజులకే చంద్రవంక గ్రామానికి చెందిన నవవధువు శ్రీలత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 26న భీమవరం గ్రామానికి చెందిన ఓ యువకుడితో శ్రీలతకు వివాహమైంది. 28న శ్రీలత పురుగుల మందు తాగడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చంద్రవంచ గ్రామానికి చెందిన ఓ యువకుడి వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ తాండూరు ప్రధాన రహదారిపై మృతదేహంతో బంధువులు, గ్రామస్తులు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కాంగ్రెస్ ముఖ్య నేత రేవంత్ అన్నటువంటి శ్రీశైలం ఉల్లా శ్రీలతని ప్రేమించి ఆమె మ్యారేజ్ అయినా కానీ ఆమెను వదలకుండా ఆమె ఫోన్ చేసి ఆమె టార్చర్ పెట్టి ఆదివారం రోజు మ్యారేజ్ అయితే నేను వస్తాను, నువ్వు నాకు రావాలని చెప్పి ఆమెను వేధించినందుకు ఆమె మానసికంగా బాధతోటి ఆమె చనిపోయిన కారకులైనటువంటి ఈ శ్రీశైలంని వెంటనే అరెస్టు చేసి ఈ బీద కుటుంబాన్ని, ఉల్ల శ్రీలత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.